ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లక్షలాది కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా పూజించుకుని అన్ని విధాలుగా భక్తి భావంతో ఉండే వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని ఒక అబద్ధ ప్రచారంతో ఒక మచ్చ తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్లుగా పనిచేసి ఆ ఒక గురి యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన చైర్మన్లు ఉండగా ఈరోజు ఒక బిఆర్ నాయుడు అని చెప్పని గత 5 సంవత్సరాలు నువ్వు అధికారంలోకి వస్తాం కోసం జనాలకి అబద్ధాలు చెప్పిన ఒక టీవీ ఛానల్ అధినేత రుణం తీర్చుకోవటం కోసం ఈరోజు ఎందుకు అర్హత లేని వ్యక్తిని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నియమించి ఆయన నియమించగానే మనందరం గారు చూసాం. వైకుంఠ ఏకాదశి అప్పుడు తొక్కిస్లాట్లో భక్తులు చనిపోయారు, దర్శనాలు సరిగ్గా అవట్లా, సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మహిళలతో అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపులు చేసే వ్యక్తి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండటం నిజంగా ఈరోజు మా అందరి గారు బాధాకరం. ఈరోజు కోట్లాది మంది భక్తులు ఇలాంటి వ్యక్తి చైర్మన్గా ఉండటం వెంటనే తొలగించండి, రాజీనామా చేయండి అని చెప్పని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొచ్చిన తను మావారు, మాకు సంబంధించిన వ్యక్తి, తను ఎన్ని తప్పులు చేసినా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర సరిగ్గా చూసుకోకపోయినా మేము అతన్ని ఏమీ చేయము, తొలగించము, రాజీనామా చేపించము అని చెప్పని ఈరోజు రెడ్ బుక్ పరిపాలన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కార్యకర్తల మీద కాకుండా చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రెడ్ బుక్ పరిపాలన కొనసాగించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను నిజంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నాకు దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన వల్లే నేను బతికాను అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తారు. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఉంటే, నిజంగా ఆయన మీద భక్తి ఉంటే వెంటనే బిఆర్ నాయుడిని తొలగించి రాజీనామా చేపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి వ్యక్తిగా ఉన్న వ్యక్తి చైర్మన్గా తొలగించాలని చెప్పని శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తే అక్కడికి తెలుగుదేశం పార్టీ గోండాలు స్వయాన చైర్మన్గానే ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు గోండాలు పంపించి మహిళల మీద దాడులు చేపించారు. అక్కడ ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద, పెద్దవాళ్ళ మీద దాడి చేపించారు, కొట్టారు. కొట్టి ఎవరైతే శాంతియుతంగా ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద అక్రమంగా ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గు లేకుండా కేసు పెడతాం జరిగింది. ఎవరైతే మేము కేసు పెడతానికి వెళ్తే కేసు గారు తీసుకోవాలా, కానీ పాపం అన్యాయంగా శాంతియుతంగా ధర్నా చేసే వాళ్ళ మీద ఈరోజు కేసు పెట్టారు. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎటు వెళ్తుంది? అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈరోజు ఈ రాష్ట్రంలో నడవట్లా. రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో చట్టాలు లేవు, న్యాయం లేదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితికి ఈరోజు పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పని చేస్తానని చెప్పింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పటికైనా పోలీస్ వ్యవస్థకి, పోలీసులో ఉన్న వాళ్ళకి, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఇదిగా ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి రావాలని చెప్పని, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు బుద్ధి రావాలని చెప్పని అంబేద్కర్ గారిని కోరుకుంటే ఆయన వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే మనందరం గారు చూస్తాం, మహిళల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు,
చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేసేవాళ్ళు. ఈరోజు రాష్ట్రంలో జరిగేది ఇదే. అదే విధంగా ఒక ఎంపీ, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు డ్రగ్స్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ పాజిటివ్గా వచ్చి దొరికితే తన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత నీచమైన పనులు చేసినా, ఎంత ఘోరమైన పనులు చేసినా వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి చట్టాలు ఉండవు, న్యాయాలు ఉండవు అని చెప్పని కాపాడుకునే పనిలో ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గారు ఉన్నారు. ఇంకో పక్క జనసేన ఎమ్మెల్యే మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రాష్ట్రంలో కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మహిళల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోనని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజానికం గమనిస్తున్నారు, అన్నీ గారు చూస్తున్నారు, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పని. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తాం.